అమ్మ బర్త్డే అమ్మని విష్ చేయడానికి అమ్మతో కేక్ కట్ చేయించడానికి ఎవ్రీ ఇయర్ 12 మిడ్ నైట్ వెళ్ళటం అలవాటు. తెల్లారితే పుట్టినరోజు అనగా 12 నేను ఉంటాను అక్కడ. ఇంకా 12 అవడానికి ఇంకా 10 మినిట్స్ టైం ఉంది. అందరం కూర్చుని ఉన్నాం. అదే కాకుండా ఇవాళ స్పెషల్ ఏంటంటే మళ్ళీ మా గెస్ట్లు, మా చుట్టాలు, మా రిలేషన్ అంటారు. ఈరోజు ముఖ్యం కాదని కాదు, ప్రతి సంవత్సరం నేను వచ్చేస్తా 12 అమ్మకి ఏదో టైంలో. ఆ ముందు రోజు మేము ఎంత తిట్టుకున్నా మళ్ళీ ఆ రోజుకి మాత్రం కామన్ గోయింగ్ అనమాట. అంటే ఫ్యామిలీ అన్న తర్వాత గొడవలు లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు విజయదుర్గా, హ్యాపీ బర్త్డే మై మామ్. తండ్రి నేను హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కులగాని. మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈరోజు అతి ముఖ్యమైన రోజు. 12 నైట్ అయింది. ఇప్పుడు అమ్మ బర్త్డే. అమ్మని విష్ చేయడానికి అమ్మతో కేక్ కట్ చేయించడానికి ఎవ్రీ ఇయర్ 12 మిడ్ నైట్ వెళ్ళటం అలవాటు. తెల్లారితే పుట్టినరోజు అనగా 12 నేను ఉంటాను అక్కడ. ఎనీవే గిఫ్ట్ అయితే తీసేసుకున్నాను అమ్మకి. అలాగే కేక్ ఆర్డర్ ఇచ్చేసాం, కేక్ కలెక్ట్ చేసుకోవటం. ఎందుకంటేనమ్మా 12 వరకు ఉంటుంది ఆ కేక్ షాపు. నైట్ ఇప్పుడు 11:30 కావస్తుంది. ఇప్పుడు బయలుదేరుతున్నాను. వెళ్ళేసి కేక్ తీసుకుని 12 బెల్ కొడతాను అమ్మకి. అలాగనమాట. ఎనీవే ఏదమ్మా రిటర్న్ గిఫ్ట్, గిఫ్ట్ ఏది? పిల్లలు అక్కడ రెడీనా? గిఫ్ట్ అయితే తీసేసుకున్నాను. అక్కడికి వెళ్ళాక ఓపెన్ చేస్తాను. ఎనీవే పిల్లలు కూడా వచ్చేస్తున్నారు, వెళ్దాం. ఓకేనండి, అమ్మ దగ్గరికి బయలుదేరాం. చూసారు కదా మా కార్ పార్కింగ్. మా ఇంటి దగ్గర నుంచి అమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఎంత 10 మినిట్స్ చాలు నాకు, పక్కనే దగ్గరే. వెళ్ళేటప్పుడు కేక్ అది తీసుకోవాలి, కేక్ అది తీసుకోవటం వెళ్ళటం. ఓకే, కార్ పార్కింగ్ మాత్రం చాలా పెద్దది. గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు చాలాసార్లు చూస్తుంటారు మీరు. ఎనీవే రేపు మళ్ళీ మార్నింగ్ షూటింగ్ ఉంది, కానీ తప్పదే, అమ్మ బర్త్డే కాబట్టి ఓకే అవుట్కి వచ్చేసాం. షాప్కి వచ్చేసాం. ఎస్, ఇదే ఐస్ క్రీమ్ షాప్. నైట్ 12 వరకు ఉంటుంది ఇది. ఓకే, వెళ్ళి కేక్ తీసుకుందాం. ఐస్ క్రీమ్ కేక్. కేక్ అంటే కేక్ కదా, ఐస్ క్రీమ్ కేక్ బాగుంటుంది. దిగేసారా? పదండి. స్టెప్స్ అంటే తిరుపతి కొండలాగా. ఇందాక ఫోన్ చేశాను కదా, అదే ఒక 1 లీటర్ది. ఏం కేక్ తీసుకుంటారా? హేజల్నట్ రోజు, హేజల్ ఫెర్రోషర్. హేజల్ ఇచ్చేసాను బెటర్. హేజల్ ఫెర్రోషర్ నాని తింటారు కదా ఒకటే అది. బట్ ఇది మాకు చాలా చాలా ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్ ఇది. మ్యాక్సిమం 12 వరకు అయితే మాత్రం ఉంచుతారు ఇది. అందుకనే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టే కంటే కూడా ఇది మేము వస్తామనే షాప్ అని కూడా చెప్పేసాం. మా ఏరియాకి ఇది ఒక ఫేమస్. హ్యావ్ మోర్ అని చెప్పి అంటారు దీని పేరు, హ్యావ్ మోర్. మ్యాక్సిమం ఆర్డర్స్ ఇంటికే సప్లై చేస్తారు. సరే, నేనే ఇవాళ వెళ్తున్నా కదా అమ్మ దగ్గరికి అన్నట్టుగా ఇటు రావటం జరిగింది. ఎనీవే సిట్టింగ్ కూడా చూసారుగా, నైట్ టైం ఎక్కువ ఉంటారు కానీ పీపుల్. సిట్టింగ్ ప్లేసెస్ ఇది మొత్తం. నథింగ్. చూడండి, అది ప్యాక్ చేస్తున్నారు. ఏమైనా తీసుకుంటారా? సరే, ప్యాకింగ్ చూసుకోండి ఒకసారి క్లియరా.
ఎస్ కేక్ తీసుకున్నాం, అమ్మ దగ్గరికి బయలుదేరాం. నాకు తెలిసి ఒక 10 మినిట్స్లో అమ్మ ఇంట్లో ఉంటాం. 10 మినిట్స్ అంతే ఓన్లీ. ఓకేనండి, అమ్మ ఫ్లాట్కి అయితే వచ్చేసాం. ఎస్, ఎంట్రన్స్లో ఉన్నాం మనం. ఎంట్రన్స్కి వెళ్తున్నాం. అమ్మ వాళ్ళు ఉండే ఫ్లాట్స్ ఇవే కదా, నో ప్రాబ్లం. ఇది టోటల్గా ఇది 10 ఏకర్స్లో కట్టినట్టున్నాడమ్మా. ఐ థింక్ 10 ఏకర్స్ అనుకుంటున్నాను. చాలా ఫ్లాట్స్ ఉన్నాయి. 13 ఫ్లోర్స్ 12 ఫ్లోర్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి. చాలా బ్లాక్స్ కట్టాడు దీంట్లో. చాలా చాలా బ్లాక్స్ ఉన్నాయి. మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్సు. అమ్మ ఉండేదేమో ఏ బ్లాక్లో, అటు చివరికి వెళ్ళాలి. ఇది మధ్యలో నుంచి వెళ్తున్నాం కాబట్టి ఎంట్రన్స్ గేటు, అవుట్ గేటు సెంటర్లో ఇచ్చేసాడు కాబట్టి రైట్ సైడ్ వస్తుంది అమ్మ బ్లాకు. ఏంటి ఇంకా వాకింగ్ చేస్తున్నారు అర్ధరాత్రి వీళ్ళు? అమ్మో, మన ఫ్లడ్లలో కూడా ఆడతారు బాస్కెట్బాల్. కారిట పెట్టి రైట్లో పెట్టానా? ఓకే, అమ్మ బ్లాక్ వచ్చేస్తామండి. అమ్మ ఇంటికి వెళ్దాం రండి. రండి రండి రండి. రండి మిమ్మల్ని వచ్చారా? రండి అంటే నేను ఇప్పుడు అంచికి ఫోన్ చేశా, వస్తున్నారు దాని ఉన్నారు. రండి. ఒక మినీ సంబరం అయిపోతుంది. వదినా ఏంటి వదినా? ఎలాగైతే మాతో పాటు విష్ చేయడానికి ఈ పిల్లలు జనాలు బాగా వచ్చింది. నేను వస్తానని ముందే పసిగట్టి మా అమ్మ కూడా రెడీగా కూర్చున్నారు. చూడండి, మా అమ్మని వచ్చి నేను లేపాలేమో అనుకున్నా. వీళ్ళు వస్తారని చెప్పారు కదా 12ంటికి. ఓకే ఓకే ఓకే. ఇదిగో సంధ్య, ఇది పెట్టి కొంచెం కొంచెం వెరగ తీసి నువ్వు చిన్న చిన్న మొక్కలు చేసి పట్టా మరా. ఏది? ఇదిగో తిరుపతిది. ఇప్పుడే ఒక ఆవిడ ఇచ్చి వెళ్ళింది, తిరుపతి నుంచి వచ్చామమ్మా అని. ఇదిగో వాళ్ళందరికి తలా కొంచెం పెట్టమ్మా. ఓకేనండి, అమ్మ దగ్గరికి వచ్చాం. ఇంకా 12 అవడానికి ఇంకా 10 మినిట్స్ టైం ఉంది. అందరం కూర్చుని ఉన్నాం. అదే కాకుండా ఇవాళ స్పెషల్ ఏంటంటే మళ్ళీ మా గెస్ట్లు, మా చుట్టాలు, మా రిలేషన్ అంటారు. ఊరు నుంచి వేరే వచ్చున్నారు. ఒకళ్ళేమో ఇక్కడే ఉంటున్నారు అమ్మ పక్క ఫ్లాట్లో. సొంత ఓన్ బ్రదర్స్ వైఫ్స్ అనమాట ఇద్దరు కూడా. అంటే వీళ్ళ మా అన్నగారి సంతతి వీళ్ళందరూ. అది మా అంటే అన్నగారి సంతతి వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ. ఒక అన్నకి మనవరాళ్ళు, మనవాళ్ళు, ముని మనవాళ్ళు వాళ్ళు అనమాట. అలాగా. ఇంకోటి ఏంటంటే వీళ్ళ అన్నగారంటే మాకు మేనమామ గారు, అది వాళ్ళ సంతతి అనమాట. ఇదనమాట వాళ్ళ పిల్లలు. ఒక ఫ్యామిలీ ఇక్కడే ఉంటారు, మొత్తం ఇంకో ఫ్యామిలీ ఊరి నుంచి వచ్చారు, కోరుకొల్ల నుంచి. అది చెప్పాను కదా. ఇక మా ఫ్యామిలీ ఇక్కడ ఉన్నాం. ఈరోజు ఈరోజు ముఖ్యం కాదని కాదు, ప్రతి సంవత్సరం నేను వచ్చేస్తా 12 o'clockకి అమ్మకి ఏదో టైంలో. ఆ ముందు రోజు మేము ఎంత తిట్టుకున్నా మళ్ళీ ఆ రోజుకి మాత్రం కామన్ గోయింగ్ అనమాట. అంటే ఫ్యామిలీ అన్న తర్వాత గొడవలు లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. తల్లి కొడుకులు. వచ్చేటప్పుడు ఒక న్యూస్ చదివారండి. మదర్ చనిపోతే 2 అన్నదమ్ములు కలిసి ఆస్తి కోసం కొట్టు చేస్తున్నారంట. ఎక్కడో అది న్యూస్ ఏదో చూశారు ఇందాకడ. ఎంత తప్పమ్మా అది. అది మగపిల్లలకి ఈక్వల్ అంటారు ఎప్పుడు, లేదా ఎక్కువ తక్కువలు ఉండే దాంట్లో. దానికోసం అని చెప్పి అమ్మ శవాన్ని 2 days 3 days తీయకుండా అలా అట్టి పెట్టి ఉంచారంట. మూర్ఖులు అంట. నేనైతే చెప్తాను నిజంగా. పుట్టినరోజు మంచి మంచి విషయం కాబట్టి, మంచి విషయం ఇది. తల్లిని తల్లిగా గౌరవించండి. ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఇళ్లలోనూ ఉంటాయి, కానీ తల్లిని తల్లిగా గౌరవించేవాడే ముఖ్యుడవుతాడు. ప్రత్యేకించి చెప్పక్కర్లా. ఇప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు తప్పితే నాకు తల్లి తండ్రి దైవం అంటాం కదా. తండ్రి లేడు, తల్లి ఉంది. ఆవిడే మాకు దైవం. ఆవిడ తప్పితే మాకు ఎవరు లేరు. ఆవిడ పరిచయం చేస్తే మేము పరిచయం చేసుకుని ఓహో వాళ్ళ వీళ్ళ అంటాం. అందువల్ల ఏంటంటే తల్లికి గౌరవం ఇవ్వండి, తల్లి కోసం కొట్టు చావకండి. ఎనీవే, నేను చెప్పాలనిపించింది ఈరోజు చెప్పాను. మా అమ్మగారికి బర్త్డే కేక్ కటింగ్ అంతా కేక్ కూడా తీసుకురావడం జరిగింది. ఆడు చూసారు కదా. ఒక 10 minutes టైం ఉంది. ఈలోపు మా అమ్మను ఒకటేమటో 4 మంచి మాటలు వస్తాడు. నేను రోజు మాట్లాడే మాటలేకమ్మా. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ మా అబ్బాయి వీడియో కదా, అందుకని నేను నా ఛానల్ నేను ఇంట్రొడ్యూస్ చేసుకోక్కర్లే. వాళ్ళే వచ్చారు. ఎందుకు లేరా పోనీ, ఎలాగ ఉంది కదా పెద్ద ఫంక్షన్ అన్న.
లేదు ఎప్పుడూ వస్తారులే, ప్రతి సంవత్సరం ఈ 12 గంటలకు ఒక కేక్ కట్ చేసి మళ్ళీ రేపు మళ్ళీ కేకులు అలా అనమాట. కేకులు, అందరూ లంచ్, వస్తున్నారు. ఫుల్ హడావుడు. ఊరు నుంచి ఏమో మా అన్నగారికి సంబంధించి పిల్లలందరూ వచ్చారు. అసలు వీళ్ళు అయితే రోజు హాయ్ చెప్పండి మా వ్యవస్థ హాయ్ రా. అది సూపర్ చెప్పాలరా. అదిగో మా మనవరాళ్ళు వాళ్ళిద్దరు, వాళ్ళ అత్తగారు మా మేనకోడలు. చాలాసార్లు మీరు చూశారు మా మేనకోడల్ని, ఆవిడ కోడలు ఇల్లు. రేపొద్దున అది వస్తుంది ఊరు నుంచి, రేపు బయలుదేరి వస్తారు. అందుకని ఇక్కడే ఉన్నాడు ఒక మనవడు, వాళ్ళ సంతానం. ఇదంతా నాకు చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మాయి వాళ్ళందరూ పెద్ద ఫంక్షన్ కదా, రేపు అది చూసుకుంటాం. ఈరోజు ముందు వాళ్ళు రాకపోయినా నేను వచ్చేస్తానని చెప్పి ఈయన వచ్చాడు అబ్బాయి. ఈ రాత్రి ఎప్పుడు బర్త్డే ఉన్నాక ఈ 12 గంటలకు కేక్ కట్ చేయటం ఆనవాయితీనే ప్రతి సంవత్సరం. కేక్ ఏంటి ఇప్పుడు కేకులు పెరిగిపోయినాయి, ఒకటే కట్ చేస్తాను ఇష్టానికి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. కేకులు కట్ చేయడం అని పక్కన పెడితే ఏదైనా ముఖ్యమైన పార్టీ అని పెట్టుకున్నామంటే నాకు షూటింగ్ పెడతారు. ఇది మాత్రం కన్ఫర్మ్. ఇదొకటి ఏంటో మరి, ఏదైనా వాడి పేరు స్థలం కొనాలి, రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నాం అనుకో, ఆ రోజు షూటింగ్ ఉంటుంది. ఆ టైంకి ఉంటాడు. ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయి ఇంట్లో అనుకున్నాడు, ఆ రోజు షూటింగ్ కొడుతాయి. ఇదేంటో అసలు పెద్ద బిజీ వాడికి కూడా ఇట్లా ఉండదు. అలా ఉంటుంది ఎప్పుడు. మరి అదే లేదని చెప్పాలి డేట్. లేదు, నేను 1 వీక్ 10 days ముందే చెప్పాను. 1 వీక్ ముందు చెప్పా నేను రానని. చూస్తాం సార్ లేదని చెప్పాలి. కాదు చూస్తాం సార్ అని చెప్పేసి వాళ్ళు పొద్దున్న చేసి కుదరదంటే కుదరదన్నారు. అంత ఫంక్షన్ పెట్టుకుని నువ్వు లేకుండా ఏం అంటే ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ ఇక వాళ్ళకి డేట్స్ పోతాయి, అదొక ప్రాబ్లం. నాదొక్కడైతే ఆపేస్తారు, మొత్తం ఆర్టిస్టులు అందరూ ఉంటారుగా, ఇక అదొక ప్రాబ్లం. అది కాకుండా వాళ్ళకి డేట్స్ వాళ్ళు చూసుకోవాలి. ఎప్పటి నుంచో చెప్పేది పెడితే మార్చేవాళ్ళేమో. లేదు 10 days బ్యాక్ చెప్పా. వాయిస్ మెయిల్ మాట్లాడాను. ప్రొడ్యూసర్ కూడా నాకు మంచి ఫ్రెండు, మన సుహాసిని ఉంది కదండి యాక్ట్రెస్, అదే వాళ్ళ ఫాదర్దే, వాళ్ళ ఓన్ ప్రొడక్షనే నేను చేసేది ఇప్పుడు. శ్రావణ సంధ్య అని జెమినీ టీవీ అందరికీ తెలుసు అనుకుంటా. ప్రొడ్యూసర్తో మాట్లాడా, మేనేజర్తో చెప్పాను. 1 వీక్ నుంచి చెప్తూనే ఉన్నాను. ఈరోజు మార్నింగ్ సమయానికి ఇంట్లో ఫంక్షన్ ఏది పెట్టుకున్నా ఆ సమయానికి ఉండడు, అది విషయం. ఏ సాయంత్రం వస్తాడు. మొన్న 100 ఎపిసోడ్స్ అయిపోయింది కదా, 11:52 చూడండి టైం. ఇంకొక 8 minutes ఉంది. ఇంకొక 8 minutes టైం ఉంది. అలా పెట్టావా, టైం చెప్తావా? ఎందుకు అలారం వస్తుంది, నాకు వచ్చేస్తుంది. ఆన్లైన్ టైమింగేగా. అదే అమ్మా, ఈ బర్త్డే ఇవాళ ఒక చేస్తున్నాడా, మళ్ళీ రేపు సాయంత్రం ఒకటి ఉంది. న్యాయంగానమ్మా. 18th నా బర్త్డే, మీ అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పాను. 18th అనేది సాటర్డే వచ్చిందని పిల్లలందరూ ఫంక్షన్ అనేది సండే పెడుతున్నారు. రేపు మళ్ళీ ఒక పార్టీలు ఉంటాయి ఇంట్లో, రేపు సాయంత్రం ఇక్కడ భోజనాలు ఉంటాయి, డిన్నరు. ఎల్లుండి అయితే పెద్దగా ఫంక్షన్ చేస్తున్నారు. అది ఒక పెద్ద ఫంక్షన్ లానే ప్రాపర్గా. ఇదే ఉంది. ఇప్పుడు వచ్చారు కొంత, ఓకే. రేపు సాయంత్రం కొంతమంది వస్తున్నారు, మా పిల్లల ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళకి డిన్నర్ ఇక్కడే జరుగుద్ది. చెప్పాలి. మా డాన్స్ మేట్స్ ఒక బ్యాచ్ ఉన్నారు. మలేషియా నుంచి ఒక గర్ల్ వస్తుంది, దుబాయ్ నుంచి ఒక ఫ్రెండ్ వస్తున్నాడు. దగ్గర వాళ్ళు ఒక 15 members ప్లాన్ అనమాట వాళ్ళు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక సంక్రాంతి పండుగలాగా భోగి, కనుమ, ముక్కనుమ పండుగ అంటారు కదా, అలాగే అమ్మకి 3 రోజుల పండుగ. ఇప్పుడు ఇవాళ మాది, రేపొద్దున ఇంకొకటి, ఎల్లుండి నాన్ వెజ్ ఫంక్షన్ సండే. ఇలాగా 3 days అమ్మది సెలబ్రేషన్ ఉంటుంది. ఈసారి 3 days. ఈసారి 3 days. మన వ్యూవర్స్ అందరికీ పండగే పండగ. ఛానల్లో వ్లాగ్స్ మీద వ్లాగ్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ. ఇప్పుడే అందరూ థ్యాంక్స్లు. అంజిబాబు, కృష్ణ అందరూ వచ్చారు. చాక్లెట్స్ పెట్టండి అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు. చాక్లెట్ అబ్బో, ఫస్టా స్వీటా? గుడ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇదిగో వీడియో కాల్ ఉంది, శాంతి వస్తుంది. నువ్వు కూడా పెడతావు ఏ వీడియో కాల్లో? థ్యాంక్ యూ. హాయ్ చెప్పమ్మా ఆంటీకి. ఇదిగో మా రాజ్యం వదిన. ఓకే, మాట్లాడుతూ ఉండే. కట్ చేస్తున్నా, పెట్టండి ఇక. ఇదిగో సమాంత్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ,
హ్యాపీ బర్త్డే టు విజయ దుర్గా, హ్యాపీ బర్త్డే మై మామ్. అబ్బో చాలా గట్టిగా ఉంది ఇది. అందుకని చాక్ ఇచ్చింది. ఐస్ క్రీమ్ మామూలు దానికి అయితే అసలు రాదు. ఓకే, ఒక్క నిమిషం నేను చేస్తా. ఆ, ఎవరు? హాయ్ తల్లి. యా, నాకు వచ్చిన మొక్క అక్కడే తుంచేసి నాకు పెట్టేసి. చూసా ఎంత హార్డ్గా ఉందో. అమ్మో చాలా గట్టిగా ఉంది. ఐస్ క్రీమ్గా చల్లగా ఉంటుంది చాలు. తినిపించండి, కేక్ తినిపించండి. నువ్వు నానా ఇది తినిపించు. మీరు అంత కట్ చేయాలి, నేను కట్ చేయాలి దీన్ని. ఇంత గట్టిగా ఉందిగా ఇదేంటి? ఐస్ క్రీమ్ కేక్. ప్లేట్లు సంధ్య కొంచెం కొంచెం కట్ చేసే ప్లేట్లో పెడతా, అప్పుడు తినిపించవచ్చు. గట్టిగా కొరకడానికి వస్తారా? కరకరలాడుతుంది, బాగుంటుంది. పెట్టారా శైలి అక్కడ? శైలు లైన్లో ఉంది. చెప్పు శైలు, హాయ్ చెప్పు. హాయ్. పిల్లలందరూ మెలకుగా ఉన్నారా? పిల్లలు మెలకుగా ఉన్నారా? బుడ్డి పడుకోవేరా బుడ్డి. రేపు పొద్దున్నే షూట్ ఉందమ్మా, షూట్ ఉంది చూడు. అదే చెప్తున్నా, రోజు ఫంక్షన్ పెట్టుకోండి, రోజు షూటింగ్ పెడతారని. నేను వారం ముందు చెప్పా, ఈ 2 రోజులు అసలు నన్ను పిలవకండి అని. గిఫ్ట్ ఇవ్వు. గిఫ్ట్? ఏం గిఫ్ట్? మా తరపు నుంచి ఒక గిఫ్ట్ తీడు. ఓర్ నాయను, ఏంటి గిఫ్ట్? ఇంకేముంది, సారీ. ఏముంటుంది నీకు ఇష్టమైంది? ఓహో, అబ్బో, ఎప్పుడు తెచ్చారు? కాముగా పెట్టేశారా? సారీరా. అబ్బా, లోపల పట్టా అంచేమి. అమ్మకి నీకు బాగా నచ్చుతుంది. సిల్వర్ కలర్, లోపల బ్లౌజ్ ఉందా? బ్లౌజ్ విత్ బ్లౌజ్ అన్ని. బ్లౌజ్, ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్. మందిర్ రా, మందిర్ మందిర్. ఏంటి మీకు 70 అనేవాళ్ళు ఉంటే ఇవాళ వయసు వాళ్ళు కడతాక ఈ చీర? ఇప్పుడు నేను కట్టుకున్న చీర ఎట్లాంటి వయసు వాళ్ళు? 20s. మా రవళి మరి మరి ఏంటి ఈ చీరకి ఏమంటారు? ఏ వయసు అంటారు ఈ చీరకి? అదే అదే మరి మార్చుకో, ఇంకా మంచి చేరుతావుగా. అది విషయం. అది కాదు, దీని జూమెళ్ళు. మా చెల్లెళ్ళు, మా రవళి, మా హరిత. అమ్మో, తినమ్మా. ఇప్పుడు వచ్చి వాళ్ళు లైన్ లో ఉండి విచ్చేస్తారు. రేపంతా వాళ్ళ సెలబ్రేషన్స్, రేపు ఎల్లుండి గుమ్మేస్తారు వాళ్ళు. ఆకలి దాకా తినండి. నాకు అదే చెప్పా, నాకు ఈ 2 రోజులు షూటింగ్ పెట్టారని. చాక్లెట్లు ఇచ్చే పిల్లకి. ఇవ్వమ్మా. ఎంజాయ్ తాంగమణి, ఎంజాయ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. అది ఈసారి 3 రోజులు వచ్చేసేస్తాను కేకులు కట్ చేయటాలన్నీ. ఇప్పుడు ఒకటి, రేపు రాత్రి ఒకటి, ఎల్లుండి. ఈసారి 3. పోయినసారి అయితే 2. 2ది కూడా పెద్ద ఇది లేదు. 18th అసలు మర్చిపోనే పోయాం.
నేను కూడా నా బర్త్డే ఒక రోజు చేసుకుంటున్నా, 3 రోజులు ఎప్పుడు చేసుకోలేదు. ఎవరో చేసుకోవాలి, నేనే చేసుకోవాలి. నాది ఉన్న కొద్దికి పెరుగుతుంది. ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి పెరుగుతుంది గ్రేడ్. ఇప్పుడు అంటే చిన్నప్పుడు ఉంటుంది. అది ఇప్పుడు చిన్నప్పుడు ఇవన్నీ చేసుకోలేదు కాబట్టి అన్నీ కలిపి ఇప్పుడు పెరుగుతున్నాయి. ఇప్పుడేంటి చెన్నై నుంచి జరుగుతూనే ఉన్నాయి. అది చిన్నప్పుడు కాదుగా, అది కూడా అదే అంటున్నా. నా చిన్నప్పుడు తెలియదు. మా చిన్నప్పటి నుంచి జరుగుతుంది అది. యాజ్ ఇట్ ఈస్ గా చెన్నై నుంచి సెలబ్రేషన్స్. మా బర్త్డే కంటే అమ్మ బర్త్డే సెలబ్రేషన్. అదే అదే ఏ టైంలో ఏ రోజు ఏ టైంలో చేశారో అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నాయి. అంతే. ఇంకా 3 కేకులు ఏంటి, 30 కేకులు గడిచి కట్టరా? అవును, కొత్తది కట్టలే, ఇప్పుడే కట్టే. వావ్, పింక్. ఆ పింక్ మేము అందరికి ఇద్దామని కొంటాం ఆశీర్వాది. అబ్బాయి అబ్బాయి ఆ కంచిలో కొన్నామే 2000 రూపాయలు. కంచా ఆ, కంచలాగా ఉంది కదా. కంచి కంచి కంచిలో కదే, కాశీలో. ఎనీవే మా మమ్మీ బర్త్డే ఈరోజు నాతో ఎలా స్టార్ట్ అయింది. చల్లగా తీయగా ఐస్ క్రీమ్ కేక్ తీసుకురావడం, అమ్మకి గిఫ్ట్ చాక్లెట్స్ అన్నీ తీసుకురావడం. మా సిస్టర్స్ ఇంకా లైన్లోనే ఉన్నారు, అమ్మతో మాట్లాడుతూనే ఉన్నారు. హ్యాపీ డే. ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ నేను 7 కంతా షూటింగ్ బయలుదేరిపోతాను కాబట్టి ఇక మిడ్ నైట్ ఎలాగో వస్తాను 12 o'clockకి. అందరికి తీసుకొని ఇంకోటి తీసుకో. అంతే, పట్టుకరా పట్టుకరా. ఓకే ఓకే, కానీ ఆడంతేలే. ఆడంతే. ఇంకోటి తీసుకోండి, తీసుకో. నీకమ్మా ఇంకోటి తీసుకుంటావా? తీసుకో, తీసుకోరా, తీసుకోండి. స్నీకర్స్. ఓకే, చాలు. చాక్లెట్ తీసుకోండి రా. తీసుకోండి. ఏరా దాంట్లో ఎదిగోరా తల్లి. ఇంకోటి కావాలా? చాలా హ్యాపీగా జరిగింది. హ్యాపీ. మమ్మీ కూడా చక్కగా రెడీ అయి కూర్చున్నారు ఈరోజు. నాకు తెలిసి ఇక 3 days అమ్మకి రెస్ట్ ఉండదు. రేపు ఎల్లుండి నేను షూటింగ్ టైంలో ఏదైనా గ్యాప్ చూసుకుని నేను కూడా బయలుదేరి వచ్చేస్తాను. చూస్తా టైమింగ్ ఏంటి అనేది. ఎనీవే చూస్తారు కదా మా రిలేషన్స్, పిల్లలు వాళ్ళంతా ఎంత హ్యాపీగా నిద్రపోయే టైంలో కూడా వాళ్ళు ఎలా మెరుపు కూర్చున్నారంటే వాళ్ళు చూడండి ఏదో పండగలా కూర్చున్నారు. వాళ్ళు కూడా, పిల్లలు కూడా చూడండి. ఏ పిల్లలు అసలు పడుకున్నాడు ఒక్క లేడు దాంట్లో. లేసు నేనంటే చాలా ఇష్టం పిల్లలకు కూడా కనకమామ అసలు బోధలు. ఇంత పిల్లలు మా మనవాళ్ళకి పిల్లలు వీళ్ళు అయినా కూడా నేనంటే ఎంత ప్రేమో. వీడియోలు అన్నీ చూస్తారు, ఫోన్లో మాట్లాడతారు, మా అమ్మ అని వదలరు అసలు. అంత ఇష్టం వీళ్ళకి కదేమే. చెప్పండి మీరు కూడా. ఇట్లా నువ్వు చెప్తా. ఒరే కార్తీ, నువ్వు చెప్పారా? రే నాయన దత్తు, ఆడికి పాప ఆడికి నిద్ర వస్తున్నట్టుంది ఆడొక్కడగా. ఈ పిల్లలందరిలోకి ఆడొక్కడే కొంచెం. థ్యాంక్ యూ. పరమేశ్వర తండ్రి నాయన. అది కాదు, మీ కోడలు మాట్లాడు. మీ కోడలు అసలు నువ్వు నోరే లేదన్నట్టు అనుకున్నారు. ఈశ్వర పరమేశ్వర తండ్రి. అది నోరిప్పుద్ది, అది కెమెరా అయినప్పుడు నోరే ఇప్పమంటున్నారు. అది కదా నా బాధ. అది కాదు కదా నా బాధ. అది నోరిప్పిందంటే మా వ్యూవర్స్ ఉంటారు, నాకు వాళ్ళు పరిగెత్తారు. అదే మీ కోడలు మాట్లాడదా అంటారు. నువ్వేమో కంగు మాట్లాడవయ్యే. ఓకేనండి. సైలెంటా? జంక్షన్ వాళ్ళు సైలెంట్ అంట. అవునా? మరి జంక్షనే. ఓహో, మరి ఏంటనుకున్నా. ఎనీవేనండి, చాలా హ్యాపీగా జరిగింది. చూసారు కదా అమ్మ బర్త్డే. లెవిస్తాము ఒకసారి మా వ్యూవర్స్కి బాయ్ చెప్తారు కానీ. ఓకే, ఇలా అమ్మ బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మిడ్ నైట్ దగ్గర 1 అవ్వస్తుంది ఇప్పుడు టైము. 12 o'clock అమ్మ కేక్ కట్ చేయటం. ఇప్పుడు దాకా సందడిగా చూస్తారు కదా, కేకులు తినడం, పిల్లలు చాక్లెట్స్ తీసుకోవడం. ఇక రేపు ఎల్లుండి అంటే ఆవిడంటే చెప్పక్కర్లా, 100 మీద ఉంటారు జనాలు. మెడ్రాస్ నుంచి మా ఫ్రెండ్స్ వేరే రావటం, అమ్మ బర్త్డే గురించి ప్రత్యేకించి అమ్మ బర్త్డేకి వస్తున్నారు. అది నాట్ ఓన్లీ ఇండియా,
దుబాయ్ నుంచి ఒకళ్ళు, మలేషియా నుంచి ఒకళ్ళు రావటం అనేది చాలా చాలా పెద్ద విషయం అది. హ్యాపీగా ఉంది నాకు కూడా. అమ్మకి చెప్పొద్దు అనుకున్నాం. ఎప్పుడు వాళ్ళందరూ ఎప్పుడో చూశారు నన్ను, ఆంటీ ఆంటీ అంటూ ఉంటారు. కానీ నేనంటే మా పిల్లలతో పాటు నేనంటే కూడా వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మా ఇంట్లో భోజనం చేసిన వాళ్ళే. మేము చెన్నైలో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి ప్రతి వాళ్ళు, ఇంక్లూడింగ్ విక్రమ్, తమిళ హీరో విక్రమ్ దగ్గర నుంచి శ్రీమన్ అని వస్తున్నాడు, చాలామంది హీరో మన ఈ తెలుగు హీరో శ్రీకాంత్, మ్యాక్సిమం హీరోస్, రోజా, ఎవ్రీథింగ్ చాలామంది ఉన్నారు. అందరూ మా ఇంటికి వచ్చి భోజనం చేస్తున్న వాళ్ళే నాకు తెలిసి. రవళి మేమంతా కూడా డ్యాన్స్ క్లాస్కి వెళ్తాం, అక్కడ మాకు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అవటం, వీళ్ళందరూ మళ్ళీ అమ్మ దగ్గరికి రావటం. ఇంకో పెద్ద విషయం, నేను లేనప్పుడు కూడా శ్రీమన్ లాంటి వచ్చి పెళ్ళి పెట్టుకుని అమ్మ అన్నం ఒక చేపల పులుసు వేసి పెట్టని చెప్పేసి ఆడొక్కడే కూర్చుని తిన్న రోజులు కూడా ఉన్నాయి చాలామంది. ఆ ఒక చిన్న ఇదితోటి పిల్లలు కాని పిల్లలు వాళ్ళు, మేము సొంత పిల్లలు ముగ్గురు అయితే వాళ్ళు కూడా అదే రీతిలో మా ఇంట్లో తిన్నారు, తిరిగారు, అమ్మతోటి చక్కగా ఉంటారు. ఈ రోజు అమ్మ బర్త్డేకి రావడం, నేనంటే బర్త్డే అంటే ఈ ఫ్లైట్లో అంత దూరం నుంచి ఒక పెద్దవాడి బర్త్డేకి రావడం అంటే చిన్న విషయం కాదు. నాకు అది చాలా హ్యాపీ. ఫారిన్ కంట్రీస్ నుంచి చాలా చాలా హ్యాపీ. అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి రావడం అనేది పెద్ద విశేషం. నా మీద వాళ్ళకున్న అభిమానం ఇలా చూపిస్తున్నారు అనిపించింది నాకు. ప్రత్యేకించి బయలుదేరి వస్తున్నారు నీ కదా. భోజనం నీ భోజనం, అమ్మ భోజనం. ఈ రోజుకి ఏ షూటింగ్కి వెళ్ళినా అమ్మతోటి ఏమైనా వండించుకొస్తారని అడుగుతారు నన్ను. నేను వంటలు చేసినా కూడా అమ్మ వండుతుందా, అమ్మతోటి ఏదైనా వండించుకురండి అంటారు తెలిసిన వాళ్ళు అయితే. ఆ విధంగా హ్యాపీనమ్మా. ఎనీవే, థ్యాంక్ యూ ఆల్ అమ్మ. థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. థ్యాంక్ యూ. బాయ్. అందరు చెప్పండి నాన్న, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. Say bye all. Okay. మా అమ్మను పర్వాలే మా కనకమామ మా కనకమామ వీడియోస్ చేస్తుంది కదా, మా కనకమామ కోసం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న లైక్ బిల్ ని క్లిక్ చేస్తాం. అరే ఆవిడ కనకమామకి చెప్పలే, నాకు కూడా చెప్పినట్టే కాబట్టి. థ్యాంక్ యూ ఆల్ అమ్మా. థ్యాంక్ యూ. బాయ్.